నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహనా. ఈరోజు పలు వార్తా పత్రికలలో ప్రధాన అంశాలుగా ఏ వార్తలు వచ్చాయో ఒకసారి చూసేద్దాము. ముందుగా ఈనాడు పేపర్లో ఏ వార్తలు వచ్చాయో చూసేద్దాము. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగనిలే, ఘనంగా ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం. తర్వాత ఇంకొక వార్త చూసుకున్నట్లయితే ఫ్రాన్స్లో ఎక్కడికి రైలుకెక్కడికి, రైల్వే నెట్వర్క్స్ పై దాడి చేసిన దుండగులు. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని పాకిస్తాన్ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తాం, 25వ కార్గిల్ దివస్ లో ప్రధాని మోదీ హెచ్చరిక. ఇక తర్వాత ఇంకొక వార్త చూసుకున్నట్లయితే కర్షకుల కష్టం గోదారి పాలు, ముంపులోనే కోనసీమ లంకలు, వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు, తెలుగు రాష్ట్రాల దిశగా కృష్ణమ్మ పరుగులు. తర్వాత పంచాయతీ రాజులో గత ప్రభుత్వ అరాచకాలెన్నో అంటూ మరొక వార్త చూస్తున్నాము. నిధులు మళ్లించి ప్రజలను కష్టాల్లోకి నెట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్వేతపత్రం విడుదల చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడి. తర్వాత ఇంకొక వార్త చూసుకున్నట్లయితే రెడ్ బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు, విద్యా కానుక అమలు చేస్తామంటున్న లోకేష్. తర్వాత ఇంకొక వార్త చూసుకున్నట్లయితే ఆర్థిక విధ్వంసం అంటూ 12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం అంటూ మరొక వార్త చూస్తున్నాము. జగన్ పాలనలో మొత్తం అప్పులు చెల్లింపుల భారం 9,74,556 కోట్ల రూపాయలంటూ ఇంకొక వార్త చూస్తున్నాము. ఇంకా అప్పులు పెండింగ్ బిల్లులు వెలకి తీస్తున్న ఉన్నాం. ఈ ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటాం, రాత్రి పగలు కష్టపడతాం, రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెడతాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఇక గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని విషవలయంగా మార్చేశారు. ఉన్న విధులను మళ్లించి ఆస్తులను తాకట్టు పెట్టేశారు. పెద్ద ఎత్తున అప్పులు చేసేశారు. అప్పు చేసిన మూలధన వ్యయం తగ్గించేశారు. ఫలితంగా ఉత్పత్తి లేక రాబడి లేకపోయింది. పన్నులు అప్పులు పెరిగిపోయాయి. మా ప్రభుత్వంలో 100 రూపాయల అప్పు చేస్తే 59.15 రూపాయల ఆస్తులు సృష్టించేందుకు ఖర్చు చేశాం. అదే జగన్ ప్రభుత్వం 100 రూపాయల అప్పు చేస్తే కేవలం 22.54 రూపాయలే ఆస్తుల కల్పనకు వెల్లడించింది. ఇక తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వార్తా పత్రికలో చూసుకున్నట్లయితే అప్పుల కుప్ప అంటూ ఒక వార్త చూస్తున్నా. మొత్తం రుణాలు 9.74 లక్షల కోట్లు, ఏడాదికి చెల్లించాల్సిన అసలు వడ్డీ 71,881 కోట్లు, 100 ఆదాయానికి 113 ఖర్చు, పెండింగ్ బిల్లులు 1.35 లక్షల కోట్లు, అడ్డగోలుగా అప్పులు, ప్రభుత్వ ఆస్తుల తాకట్టు, ప్రజలపై ఛార్జీలు, పన్నుల బాదుడు, 33 ప్రభుత్వ శాఖల నుంచి నిధుల మళ్లింపు, పోలవరంపై నిర్లక్ష్యంతో 53,000 కోట్ల నష్టం, అమరావతి ధ్వంసంపై 2 నుంచి 3 లక్షల కోట్ల ఆస్తి ఆవిరి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం, ఇంకా సమాచారం రావాల్సి ఉందని సీఎం వ్యాఖ్య. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే నిప్పు వెనక నిజమిదేనా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఏకంగా నాడు 2.19 లక్షల ఎకరాలకు నిషేధ విముక్తి, అందులో అసైన్డ్ 1.82 లక్షల ఎకరాలు, చుక్కల భూములు 26,465 ఎకరాలు. నిషేధ విముక్తిలో అన్నమయ్య జిల్లా టాప్, మొత్తం 98,978 ఎకరాలకు విముక్తి. సగం మదనపల్లె సబ్ డివిజన్ లోనే భారీగా మింగేసిన పెద్దిరెడ్డి అనుచరులు. జగన్ ఓటమితో షాక్, ఆఫీస్కు నిప్పు, సిసోడియా విచారణలో గుట్టు రట్టు. ఇక తర్వాత మరొక వార్త చూసుకున్నట్లయితే అసెంబ్లీపై అలిగిన జగన్, 6 నెలల కిందట అవన్నీ నిజాలే అంటూ ఇంకొక వార్త చూస్తున్నాము. ఇక ఇంకొక వార్త చూసుకున్నట్లయితే జనం సొమ్ము, జగన్ పత్రికకు జగన్ సొమ్ము, 5 ఏళ్లలో 371 కోట్ల ప్రకటనలు, ఇతర పత్రికలన్నింటికీ కలిపి 488 కోట్లు. ఆంధ్రజ్యోతికి పూర్తిగా నిలిపివేత, ప్రకటనల జారీలో పక్షపాత ధోరణి, శాసనసభ సాక్షిగా ప్రభుత్వం వెల్లడి, ఈ వ్యవహారంపై విచారణ చేయిస్తాం, అవసరమైతే సభా సంఘం ఏర్పాటు, మంత్రి పార్థసారథి వెల్లడి.
ఇక ఇంకొక వార్త చూసుకున్నట్లయితే వరద బాధిత కుటుంబాలకు 3,000 తక్షణ సాయం, 25 కిలోల బియ్యం, కిలో చొప్పున నిత్యావసర సరుకుల పంపిణీ, నిబంధనల కన్నా ఎక్కువ పరిహారమే అందజేస్తాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. బాధితులకు అండగా ఉండాలని మంత్రులు ఎమ్మెల్యేలకు ఆదేశం. ఇక ఇంకొక వార్త చూసుకున్నట్లయితే ఏపీకి అదనపు ఐపీఎస్లు, కేడర్ స్ట్రెంత్ పెంచిన కేంద్ర హోంశాఖ. 144 నుంచి 174కు పెంచిన చంద్రబాబు. విన్నపంపై కేంద్రం స్పందన. విభజన తర్వాత అదనపు కేటాయింపు ఇప్పుడే. ఇక మరొక పత్రికలో వార్తలు చూసుకున్నట్లయితే సాక్షి వార్తాపత్రికల్లో అబద్ధపు పత్రాలు అంటూ ఒక వార్త చూస్తున్నాము. హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు శ్వేతపత్రాల పేరుతో డ్రామా. సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబును కడిగి పారేసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల అప్పుతో ఆర్థిక విధ్వంసం చేశారని ఆరోపించావు. 10 లక్షల కోట్లు అప్పున్నాయని గవర్నర్తో తప్పులు చెప్పించావు. ఇంతకు ఏ లెక్క కరెక్ట్ బాబు? వాస్తవంగా ఉన్న అప్పులు 7.48 లక్షల కోట్లేనా, లేక తక్కువ అప్పుతో ఆర్థిక క్రమశిక్షణ పాటించామని మా ప్రభుత్వాన్ని కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే ప్రశంసించలేదా? 2019 మే 30 నాటికి ఖజానాలో 100 కోట్లే ఉన్నా మేం 2.27 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఇంకా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం. ఇప్పుడు ఖజానాలో 7 నుంచి 8 వేల కోట్లున్నా ఎందుకు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదు బాబు అంటూ, అలా చేస్తే నీ ప్రచారం అంతా అబద్ధమేనని తేలిపోతుందని కదా నీ భయం. హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారనే భయంతో మాపై దాడులు, విధ్వంసాలు. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆటవికం, రెడ్ బుక్ పరిపాలనగా మార్చేశావు. శాసనసభలో మేం నిలదీస్తామనే భయంతోనే ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇక తర్వాత హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే చంద్రబాబు జవనాడికి గాడిలో పెట్టిన మాపై నిందల. పోలవరాన్ని కట్టాల్సింది కేంద్రమే అయినా కమిషన్ల కోసం తలెత్తుకున్నావు. నీ తప్పుల వల్లే కదా ప్రాజెక్టు దెబ్బతిన్నది. ల్యాండ్ టైటిలింగ్ పై యూటర్న్ ఎందుకు? ఈ చట్టంపై ఎన్నికల ముందు ఎంత దుష్ప్రచారం. ల్యాండ్ రిపార్ట్స్ చేపట్టే రాష్ట్రాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో ఇప్పుడు యూటర్న్ తీసుకున్నావు. ఇదేంటి బాబు అంటూ ఒక వార్త చూస్తున్నాము. మత్తు మాటలవి అంటూ ఇంకొక వార్త. మద్యం అమ్మకాల పరిణామం తగ్గి ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే కుంభకోణమా? బాగా మందు తాగిన వ్యక్తి కూడా నీలా అబద్ధాలు వాడడు అంటూ ఒక వార్త చూస్తున్నాము. తర్వాత ఉచితం అన్నారు, దోచేస్తున్నారు. మా హయాంలో ఇసుక వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా 765 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 3,825 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు మీ ఎల్లో బ్యాచ్ దోచేస్తుందా అంటూ ఒక వార్త చూస్తున్నాము. తర్వాత ఇంకొక వార్త చూసుకున్నట్లయితే అరాచకం, ఆటవికం, రెడ్ రూల్. హామీలపై నిలదీస్తారనే టీడీపీ భయోత్పాతం. ఏకంగా రెడ్ బుక్ పేరిట హోర్డింగ్లు. గనుల లీజుపై గలీజు మాటలు. 2023-24 నాటికి ఏకంగా 3,000 కోట్లకు పైగా ఆదాయం. ఖజానాను ఆదాయం పెరిగితే అవినీతి అవుతుందా? అందరి నోట అదే మాట అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. జగన్ సీఎంగా ఉండి మాకు ప్రతి పథకం టెన్షన్ గా అందేది అనే చర్చ అప్పుడే మొదలైంది అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఇక తర్వాత మరొక వార్త చూసుకున్నట్లయితే సూపర్ 6 అంటే భయం వేస్తోంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి. 100 రూపాయల రాబడి వస్తుంటే 113 ఖర్చు అవుతుంది. కేంద్రం 15,000 కోట్లు అప్పిప్పిస్తాం అని అంటే ఆనందపడ్డాం. ప్రాజెక్టులను పీపీపీ మోడల్లో ప్రైవేటుకు ఇద్దాం. సంపద సృష్టించే మార్గాలను సభ్యులు అన్వేషించాలి. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం. అమరావతి అభివృద్ధిని నిలిపేయడానికి భారీ నష్టం. రాష్ట్ర ఆర్థిక విధానంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం. చెన్నై మైసూరు వద్ద హై స్పీడ్ రైలు అంటూ మరొక వార్త చూస్తున్నాము. చిత్తూరు మీదుగా పరుగులు. 463 కిలోమీటర్ల మేర హై స్పీడ్ రైలు క్యారిడార్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం. రాష్ట్రంలో 83 కిలోమీటర్లు ప్రయాణించనున్న రైలు. చిత్తూరులో ఎలివేటెడ్ రైల్వే స్టేషన్. రైలు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే అన్ని అసత్యాలు, దుష్ప్రచారాలు అంటూ ఒక వార్త చూస్తున్నాం. టీడీపీ కూటమి ప్రభుత్వం ఉభయ సభల సమావేశంలో మీతో అవాస్తవాలు చెప్పించింది. గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే. అంశాల వారీగా అసలు నిజాలను గుర్తించండి.
గవర్నర్ కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారంటూ ఒక వార్త చూస్తున్నాము. తర్వాత V6 వెలుగు వార్తా పత్రికల్లో ఏ వార్తలు వచ్చాయో ఒకసారి చూద్దాము. ఒలింపిక్స్ సంబరం అంటూ ఒక వార్త చూస్తున్నాము. ప్యారిస్ లో ఒలింపిక్స్ సంబరం మొదలైంది. శుక్రవారం రాత్రి ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రఖ్యాత సీన్ నదిపై పడవల్లో 205 దేశాల అథ్లెట్లు పరేడ్ నిర్వహించారు. పివి సింధు, శరత్ కమల్ తో పాటు ఇండియా అథ్లెట్లు త్రివర్ణ పతాకాన్ని చేతబూని పరేడ్ లో పాల్గొన్నారంటూ ఒక వార్త చూస్తున్నాము. తర్వాత ఇంకొక వార్త చూసుకున్నట్లయితే మీరే నాశనం చేసి మీరే డెడ్ లైన్ పెడతారా అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఎన్డీఏ నిపుణుల కంటే కేటీఆర్కే తెలివి ఎక్కువ ఉందా అంటూ ఉత్తమ్ కుమార్ ఒక వార్త. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల గేట్లు ఓపెన్ పెట్టాలని ఎన్డీఏ రిపోర్ట్. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే అది కూలిపోయే ప్రమాదం. అదే జరిగితే భద్రాచలం సహా 44 ఊర్లు మునిగిపోతాయి. కాళేశ్వరంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అంటూ ఒక వార్త చూస్తున్నాము. తర్వాత బాధ్యులపై చర్యలు తప్పవు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడినోళ్లపై కఠిన చర్యలు తప్పవని ఉత్తమ్ హెచ్చరించారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై వివరించేందుకు సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పిసి ఘోష్తో జ్యుడిషియల్ కమిషనర్ ఏర్పాటు చేశాం. కమిషనర్ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతున్నది. ఇప్పటికే పలుమార్లు జస్టిస్ ఘోష్ ప్రాజెక్టును సందర్శించారు. అధికారులు కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులను వివరించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసినోళ్లకు, తప్పు చేసినోళ్లకు శిక్ష తప్పదు. కమిషనర్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఆగస్టు 2 డెడ్ లైన్. అప్పటి వరకు కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేయాలి అంటూ ఒక వార్త చూస్తున్నాం. లేదంటే ఆగస్టు 2 డెడ్ లైన్ లోపు పంపులు స్టార్ట్ చేయకపోతే 50,000 మంది రైతులతో వచ్చి ఆన్ చేస్తామంటూ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. చిన్న ఘటనను చూసి బీఆర్ఎస్ ను దెబ్బకొట్టే ప్రయత్నం, కక్షతోనే తెలంగాణను ఎండబెడుతున్నారని కామెంట్. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ విజిట్. కుంగిన 7వ బ్లాక్ వద్దకు మాత్రం వెళ్ళానని కేటీఆర్ నేతలు. ఇంకా తర్వాత ఇంకొక వార్త చూసుకున్నట్లయితే స్థానికత ఆధారంగా 317 జీవో బాధితుల లిస్ట్ ఇవ్వండి. అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం. అర్హులను గుర్తించి న్యాయం చేస్తానని వెల్లడి. వచ్చే నెల 3న మరోసారి మీటింగ్ అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఇక ఇంకొక వార్త చూసుకున్నట్లయితే టెర్రరిస్టులను ఏరిపారేస్తాం, పాక్కు తగిన బుద్ధి చెప్తాం అంటూ మోదీ ఒక వార్త ఉంది. ఆ దేశం చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఉగ్రవాదం ముసుగులో పరోక్ష యుద్ధం చేస్తున్నది. పాక్ దుర్మార్గపు కుట్రలను తిప్పికొడతామని హెచ్చరిక. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు ప్రధాని నివాళి అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఇక ఇంకొక వార్త చూసుకున్నట్లయితే 17 మందికి టాప్ ర్యాంక్. నీట్ యూజీ 2024 రివైండ్ ఫలితాల విడుదల. ఎన్డీఏ అధికారిక వెబ్సైట్ లో రిజల్ట్. సుప్రీంకోర్టు ఆదేశాలకు తగ్గట్టు ఫలితాల సవరణ. గత ఫలితాలతో పోలిస్తే 75% తగ్గిన టాపర్లు. 13,16,265 నుంచి 13,15,853కు తగ్గిన అర్హత సాధించిన స్టూడెంట్ల సంఖ్య అంటూ ఒక వార్త చూస్తున్నాం. మరొక వార్త చూసుకున్నట్లయితే కమలా హారిస్ అభ్యర్థిత్వానికి ఒబామా ఓకే. ప్రెసిడెంట్ గా గెలిపించేందుకు కృషి చేస్తానని ప్రకటన. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమల పేరు దాదాపుగా ఖరారు. 90 నిమిషాల్లోపే 16 కోట్ల విరాళాలు ఇచ్చారంటూ ఒక వార్త చూస్తున్నాము. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే గొర్రెల లెక్క తప్పింది. గొల్ల కురుములకు 1.5 పంచామన్న కేసీఆర్. 2.5 ఏళ్లలో 7.5 కోట్లయితే గతంలో వ్యాఖ్య. తీరా చూస్తే 1,90,00,000కే పరిమితం. 2019 లెక్కలతో పోలిస్తే 2 లక్షలు తగ్గినాయి. లైవ్ స్టాక్ లెక్కల్లో బట్టబయలైన భాగోతం అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే 3 నెలల్లో మరో 30,000 కొలువులు అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఏడాది తిరక్క ముందే 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంటూ సీఎం ఒక వార్త ఉంది. నిరుద్యోగ యువత ఆందోళన చెంచొద్దు, మా వద్దకు వచ్చి మాట్లాడండి. మంత్రులు రెడీ, మీ అన్ననే నేను సిద్ధము. మాకు బేషజాలు లేవు, ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం. గవర్నమెంట్ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్నాం. ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త చూస్తున్నాం. క్యాస్ట్ లెక్కలతో రిజర్వేషన్ల పెంపు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించింది. కానీ
కులగణన ద్వారా బీసీ ఓటర్ల వివరాలు బయటపెట్టి రిజర్వేషన్లను పెంచాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. అయితే కులగణన చేపట్టేందుకు టైం లేకపోవడంతో ఈసీ నుంచి ఓటర్ లిస్టు వచ్చిన తర్వాత వాటి సాయంతో ఇంటింటికి వెళ్లి క్యాస్ట్ వివరాలు తీసుకొని బీసీ కమిషనర్ కు అందజేయాలని యోచిస్తున్నది. వాటి ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలని సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఇలాగే కాస్ట్ వివరాలను సేకరించారని బీసీ కమిషనర్ ఆధ్వర్యంలో తేలినట్టు పేర్కొన్నారు. తాజాగా సీఎంతో జరిగిన రివ్యూలోనూ ఈ విషయంపై చర్చ జరిగిందని, ఇందుకు ఆయన కూడా సుముఖంగా ఉన్నారని అంటున్నారు. కాగా రిజర్వేషన్లకు 50% మించితే గతంలో మాదిరి కోర్టులో కేసులు పడే అవకాశం ఉంది. అలాంటి కేసులను ఎలా అధిగమించాలనే విషయంపై అడ్వకేట్ జనరల్తో ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా చర్చించినట్లు తెలిపింది. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే మరొక వార్తాపత్రికలలో వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. దిశ వార్తాపత్రికలలో 15 ఆగస్టు తర్వాతే కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం సైతం, డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ చీఫ్ విప్ పదవులను అప్పుడే, నామినేటెడ్ పోస్టులు, రాహుల్ పర్యటన కూడా, గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీ ఆగస్టులోనే అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే వచ్చే నెల చివరికల్లా లోకల్ పోల్ ప్రక్రియ వేగవంతంపై సర్కార్ దృష్టి అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే పట్టాదారులు 70 లక్షలు, రాష్ట్రంలో 7 ఏళ్లలో పెరిగిన 20 లక్షల మంది భూ హక్కుదారులు, ఏటేటా జారీ అవుతున్న పాస్బుక్, రైతు బంధు, రైతు బీమాలతో మార్పు, తగ్గుతున్న సగటు హోల్డింగ్ స్పష్టం చేసిన తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ అంటూ నివేదిక. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే దోస్తీ కట్ ఆఫ్, బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ రిలేషన్ డ్యామేజ్ అంటూ ఒక వార్త చూస్తున్నాము. ఇవన్నీ ఈ రోజుటి పలు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.